నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినవి. సో ఫస్ట్ చూసుకుంటే 14 అని మూవీ ఉంది. సో ఇది తెలుగు మూవీ అనమాట. 1 hour 59 డ్యూరేషన్ ఉంది. డ్రామా, మిస్టరీ అండ్ థ్రిల్లర్ అనమాట. ఇది రేపు July 5th అయితే థియేటర్లకు అయితే రిలీజ్ అవుతుంది బై. మెయిన్ చూసుకుంటే లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే బై నోయల్ ఉన్నాడు అండ్ రామ్ రతన్, వైశాఖ ఉంది, పోసినేని కృష్ణమూర్తి గారు ఉన్నారు, శ్రీకాంత్, మహేష్ అండ్ రూపా లక్ష్మి గారు. వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారు అనమాట. కొంచెం క్రైమ్ సస్పెన్స్ లాగా అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా థియేటర్స్లో కుదిరితే ఇట్లా పబ్లిక్ తీసుకొస్తుంది. తర్వాత బాలీవుడ్లో చూసుకుంటే మాత్రము కిల్ అనే మూవీ అయితే థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. 1 hour 46 minutes డ్యూరేషన్, యాక్షన్ థ్రిల్లర్ అన్నమాట. ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే లక్ష్య, తాన్యా, మణికలన్ అండ్ రాఘవ్, జూలియా వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టర్స్లో అయితే చేసారు అన్నమాట. తర్వాత హాలీవుడ్లో చూసుకుంటే ఇది కార్టూన్ యానిమేటెడ్ మూవీ అనమాట. ఇక్కడ ఏంటంటే డిస్పికబుల్ మీ 4 అనమాట. సో ఇది ఆల్రెడీ 3 parts వచ్చినాయి. ఇది కంటిన్యూషన్ 4th part అనుకోవచ్చు. ఇక్కడ ఈ మూవీ డ్యూరేషన్ తక్కువ ఉంది, 1.5 గంటల ఉంది. 1 hour 34 minutes డ్యూరేషన్ ఉంది. యాక్షన్, అడ్వెంచర్, యానిమేషన్, కామెడీ అనమాట. యూ సర్టిఫికేషన్తో పాటు కూడా వచ్చింది అండ్ పిల్లలతో అందరితో పాటు కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చినాయి. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇవన్నీ అయిపోయినాయి కదా, రిలీజ్ చూసుకుందాం. సో రిలీజ్ చూసుకుంటే మాత్రము భారతీయుడు మూవీ ఉంది కదా పాతది, అది ఫ్రైడే రోజున రిలీజ్ చేస్తారు. సో అప్కమింగ్ మనకి నెక్స్ట్ వీక్ July 12th రోజున భారతీయుడు 2 వస్తుంది. కాబట్టి పాత 1996లో వచ్చింది ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేస్తారు అన్నమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడాలని కూడా చూడొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే MS ధోని ద అన్టోల్డ్ స్టోరీ తెలుగు మూవీ అవుతుందో మళ్ళీ రిలీజ్ చేసారు అన్నమాట. ఇది సండే రోజు 7th July రోజు థియేటర్స్లో అవైలబుల్ ఉంది. మల్లికార్జున్ దాంట్లో అండ్ సుదర్శన్ థియేటర్స్లో 2 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. ఒకవేళ ఇట్లా చూడాలనుకుంటే ఇట్లా 22 థియేటర్స్లోకి వెళ్ళి సండే రోజు చూడొచ్చు. అండ్ ఇవి వాళ్ళ థియేటర్లో రిలీజ్ అయ్యే అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.